మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఫస్ట్ పంటలు జాగ్రత్తగా సిస్టమేటిక్ నిలబెట్టుకుంటాం, కూర్చోబెట్టుకుంటాం. 11 days వరకు మనకి ఇద్దరు ఖచ్చితంగా ఉండాలి. నైట్ ఎవరు లేకుండా 3 members ఉండాలి. అట్లా ఇంకొక కెమెరా పెట్టుకుని మన పంటల దగ్గర ఏమేమి వస్తున్నాయి, ఏమేమి జరుగుతుంది అదంతా రికార్డ్ అయితే అవ్వదు. ఇంకొకటి ఇష్యూ జరిగినా కూడా యాక్సిడెంటల్గా మనం ఏదైనా దీపం పెడతారు. కొంతమంది ఎవరైనా దీపం పెట్టి, కొంతమంది దీపం కింద ప్లేట్ పెట్టి పైన దీపం పెట్టాలి ఎవరైనా కానీ. దానికి కింద చుట్టూ కూడా గాలి ఆడినట్టు అటు మంట పోకుండా దానికి గ్లాస్ లాంటిది పెట్టుకోవాలి. అర్థమైందా? అంతేగాని దాన్ని మీరు వదిలేస్తే ఏదో ఒక సమయంలో ఏదైనా జరగకూడదు జరిగితే అరే వాడొచ్చి కాల్చిండు, నీళ్ళు వచ్చి కాల్చిండు అని చెప్పి అది ఒక బ్లేమ్ అవుతుంది. కాకుండా మనం జాగ్రత్తగా ఉండి ఆడ చూసుకోవాలి. దీపారాధన అనేది కరెక్ట్గా చూసుకుంటే నైట్ టైంలో ఉన్నాడు, ముఖ్యంగా నైట్ టైంలో జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని సమయంలో లడ్డు దొంగతనాలు అవుతున్నాయి. లడ్డు పోయింది సార్, మా లడ్డు పోయింది అంటారు. ఏదో జంతువు ఏదైనా వచ్చి తినేసింది అనుకో, ఆ దొంగతనం పోయింది అంటే సీసీ కెమెరాలు కూడా మీకు ఎక్కడైతే ఇంపార్టెంట్ పబ్లిక్ భక్తులు ఎక్కువ ఎక్కడ వస్తున్నారో ఆడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోండి మీరు. అర్థమైందా? ఎక్కువ జంక్షన్లో పెట్టుకున్నారు రోడ్ల మీద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి. ఎక్కువ పబ్లిక్ వచ్చే గణేష్ మండపాలు ఉంటాయి కొన్ని ఏరియాలలో, వాళ్ళు కంపల్సరీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మీకు సేఫ్టీ ఉంటుంది అనమాట. మేము ఉంటాము, కానీ ఆ సీసీ కెమెరా అనేది దానివల్ల ఒక 1000 కన్నులతో సమానం అనమాట, 1000 మందితో సమానం. అర్థమైంది కదా? అదేవిధంగా మిలాదున్ నబీ కబ్కర్రే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో చెప్పు, ఫోన్లో చెప్పండి. ప్రజలందరికీ కూడా వినాయక చవితి మరియు మిలాదుల్ నబీ ఈ పండుగ శుభాకాంక్షలు. ప్రజలందరూ కూడా అన్ని మతాలు, అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పండుగలు శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మేము ఏ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారో వినాయక చవితికి సంబంధించి ఇది ముందుగానే మా అందరికీ కూడా సమాచారం ఇస్తే, పోలీసులకు కనుక సమాచారం ఇస్తే దానికి సంబంధించినటువంటి బందోబస్తులు కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం. చాలా వరకు గ్రామాలలో ఒక్కొక్క రోజు ఇమర్షన్ ఉంటుంది కాబట్టి ఆ ఇమర్షన్కు సంబంధించినవి కూడా మేము ప్రభుత్వం తరఫు నుంచి కానీ అలాగే పోలీసుల తరఫు నుంచి బందోబస్తు కానీ మిగతా ఏర్పాట్లు కూడా లైటింగ్ కానీ అట్లాంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీంట్లో సహకరించాలి. భక్తులందరూ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మంచి భక్తి భావనలతో ఎవరికి ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా వాళ్ళ పండుగలను జరుపుకోవాలని చెప్పేసి మేము విన్నవించుకుంటాం. వెంకటనారాయణ. నిన్ననే నేను బోధన SHOగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ పీస్ కమిటీ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ పీస్ కమిటీ మీటింగ్ అనేది ఎందుకంటే రాబోయే గణేష్ నిమజ్జనం మరియు మిలాదున్ నబీ ప్రోగ్రామ్ పండుగని దృష్టిలో పెట్టుకొని ఈ పీస్ కమిటీ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. రాబోయే గణేష్ నిమజ్జనం మరియు ఈ మిలాదున్ నబీ పండుగలు పీస్ఫుల్గా కంప్లీట్ చేయడం గురించి అని అందరిలో అవగాహన కల్పించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా యొక్క బందోబస్తుతో మరియు మీ యొక్క సహకారంతో ఈ పీస్ కమిటీ మెంబర్స్ మరియు ఆర్గనైజర్స్ యొక్క సహకారంతో ఈ పండుగలని పీస్ఫుల్గా జరుపుకోవాలని చెప్పి కోరుచు ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క ఆర్గనైజర్ కూడా తప్పకుండా ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. ఇక్కడ దీపం పెట్టే దగ్గర దానికి సంబంధించినటువంటి క్లోజ్డ్ ఏదైనా అడ్డం పెట్టుకోవడం, నెక్స్ట్ అక్కడ ఫైర్ బాల్స్ అనేవి పెట్టుకోవడం, ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫైర్ బాల్స్ ద్వారా ఆ ఫైర్ని ఆపడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా సిమెంట్ వాటర్ ట్యాంకర్, ఒక వాటర్ డ్రమ్ములో వాటర్ పట్టుకొని ఉండటం, 2 డ్రమ్ములలో ఇసుక అని పెట్టుకొని ఉంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు వాటిని ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు యూజ్ చేయడానికి మనకు బాగుంటుంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అనేది జరగకుండా లైన్మెన్లతో, కరెంటు సంబంధించిన లైన్మెన్లతో దాన్ని ఫిట్ చేయించుకుంటే, అక్కడ కరెంటు సప్లై అనేది ఇప్పించుకుంటే ఎటువంటి ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కాకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఈ రథాల యొక్క ప్రొసెషన్ అనేది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మేము ముందు వెళ్తాం, మేము అదే విధంగా కాకుండా ఎవరైతే ముందు విగ్రహాన్ని
లేపి వెహికల్లో ఎక్కించి కదులుతారో ఆ విధంగానే ముందు ప్రొసెషన్ అనేది లైన్గా కదులుతూనే ఉంటే మంచిది. ఒకళ్ళు వస్తున్నారు అని చెప్పేసి ఆగకుండా కంటిన్యూగా ప్రాసెస్ చేసుకుంటే మంచిది. ఇది తొందరగా కంప్లీట్ చేసుకోగలుగుతాం మనం. ప్రొసెషన్ అనేది కొంతమంది ఈవినింగ్ టైంలో నైట్ టైంలో తీస్తూ ఉంటారు. అట్లా కాకుండా మార్నింగ్ నుంచే మధ్యాహ్నం నుంచే స్టార్ట్ చేస్తే మనకి కంప్లీట్ అయ్యేసరికి తొందరగా అయిపోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.